చందమామ కథ. కుందేలు ఓటమి. తోడేలును హతమార్చి నక్కను ఎన్నోసార్లు ఏడిపించానన్న గర్వంతో కుందేలు అందరి వద్ద గప్పాలు కొట్టసాగింది. ఒకనాడు కుందేలు తాబేలుతో తన ప్రతాపం చెబుతూ, నేను వాయువేగంగా పరిగెత్తగలను కనుక ఎన్నోసార్లు ప్రాణం రక్షించుకోగలిగాను. అదే నీ వంటి కదలలేని ప్రాణి అయితే ఏమై ఉండేదో అన్నది. తాబేలు గంభీరంగా, ఆ మాటకు వస్తే నాతో నువ్వెక్కడ కదలగలవు? నీది వాయువేగమైతే నాది మనోవేగం అన్నది. పందెం అంటే పందెం అని ఇద్దరు రాబందును తీర్పరిగా పెట్టుకొని పోటీ పరుగుకు ఏర్పాటు చేసుకున్నారు. పరిగెత్తవలసిన దూరం 5 మైళ్ళు. నువ్వు నేరుగా రోడ్డు వెంబడే పరిగెత్తు. నేను అడవి దారిన చుట్టూ తిరిగి పరిగెత్తి కూడా నిన్ను ఓడిస్తాను అన్నది తాబేలు. పందెం జరగటానికి ఒకరోజు ఏర్పాటైంది. ఎటుపోయి ఎటు వచ్చినా మంచిదని కుందేలు రోజు రోడ్డు వెంట పరిగెత్తి అభ్యాసం సాగించింది. తాబేలు మాత్రం తానుండే మడుగు విడిచి రాలేదు. తాబేలుకు భార్య, ఈడు వచ్చిన 3 కొడుకులు ఉన్నారు. అందరూ అచ్చంగా తాబేలులాగే ఉంటారు. పందెం రోజు ఉదయం పొద్దు పొడవకముందే తాబేలు భార్య, కొడుకులు నిద్రలేచారు. తాబేలు భార్య వెళ్ళి మొదటి మైలురాయి దగ్గర చేరింది. 3 పిల్లలు మధ్యదారిలో అక్కడక్కడ నిలబడ్డారు. తాబేలు మాత్రం 5వ మైలురాయి సమీపంలో చేరింది. ఇంతలో పందెం ప్రారంభించే వేళ అయింది. రాబందును వెంటబెట్టుకుని కుందేలు చేరి తాబేలు భార్యతో, నువ్వు నాకన్నా ముందే వచ్చి సిద్ధంగా ఉన్నావే తాబేలు బావా అన్నది. పందెం చూడటానికి ఇంకా అనేక మృగాలు వచ్చాయి. ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. 1, 2, 3 అని రాబందు గట్టిగా అన్నది. 3 అని రాబందు అనటమే వ్యవధిగా కుందేలు కదిలి బాణంలాగా వెళ్ళిపోయింది. నాకేం తొందర, నేను చుట్టూ తిరిగిపోతాను అంటూ తాబేలు భార్య అడవిలో ప్రవేశించి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. కుందేలు మొదటి మైలు పూర్తి చేయబోతుండగా తాబేలు పక్కనున్న పొదలలో నుంచి రోడ్డు మీదికి వస్తూ కనిపించింది. అది తాబేలు కొడుకు. కుందేలు నిర్ఘాంతపోయి, అప్పుడే నాకన్నా ముందు వచ్చావా అన్నది. తాపీగా వస్తున్నాను అంటూ తాబేలు కొడుకు రోడ్డు దాటి నేరుగా తమ మడుగుకు వెళ్ళిపోయింది. కుందేలు ఈసారి ఇంకా వేగం హెచ్చించింది. కానీ 2వ మైలు చివర మళ్ళీ తనకన్నా తాబేలు ముందుండటం గమనించింది. 3వ మైలు చివర, 4వ మైలు చివర ఇదే జరిగింది. 5వ మైలు చివర పొదలలో దాగి ఉన్న తాబేలు రాబందు ఎగిరి వస్తుండటం చూసి బయటికి వచ్చి సునాయాసంగా గమ్యస్థానం చేరుకున్నది. మరి కాసేపటికి కుందేలు చెమటలు దిగగారుతూ రొప్పుతూ వచ్చింది. ప్రేక్షకులు ఈలలు వేసి కుందేలును హేళన చేశారు. పోటీలో తాబేలు గెలిచింది, కుందేలు ఓడింది. అందుచేత పందెం మొత్తం తాబేలుకు ఇచ్చేస్తున్నాను అన్నది రాబందు. కుందేలు తీరని పరాభవంతో తల వంచుకుని ఇంటి దారి పట్టింది. కథ సమాప్తం.